प्रिय भाइयों बहनों, చెప్పను यीशु मसीह ने कहा, నేనే మార్గమును, मैं ही मार्ग हूँ, నేనే సత్యమును, मैं ही सच हूँ, నేనే జీవమును. मैं ही जीवन हूँ। నా ద్వారా తప్ప मेरे बिना ఎవరును कोई भी పరలోక రాజ్యానికి చేరుకోలేరు. परमेश्वर के पास और स्वर्ग राज्य नहीं पहुँच सकता ప్రభువు है। చెప్తూ ఉన్నారు, यीशु मसीह कहते हैं, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త వారులారా जो भाइयों बहनों जो प्रयास నా करने वाला, వద్దకు రండి, मेरे पास आ जाओ, నేను విశ్రాంతినిస్తాను. मैं आपको विश्राम दूंगा बोल के यीशु मसीह ने నా कहा। నామమందు విశ్వాసం ఉంచిన మీకు यीशु मसीह मेरा नाम पर विश्वास నిత్య करो। జీవానికి వారసులు అవుతారు. जो प्रयास कर रहे हैं मेरे भाइयों बहनों, నా యొద్దకు రండి, मेरे पास आ जाओ, నేను విశ్రాంతినిస్తాను. मैं आपको विश्राम दूंगा। ఎందుకంటే क्योंकि అందరూ చెప్పండి అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందుకోలేకపోతున్నారు. बाइबल का वचन कहते हैं, सब ने पाप किया, परमेश्वर से दूर हो गया बोल के वचन कहते हैं। అందుకే యేసు ప్రభు వారు చెప్తున్నారు, इसलिए यीशु मसीह कहते हैं, నేనే మార్గమును, मैं ही मार्ग हूँ, నేనే సత్యమును, मैं ही सच हूँ, నేనే జీవమును. मैं ही जीवन నా हूँ। ద్వారానే मेरे बिना నీకు పరలోక భాగ్యం ఉంది, कोई भी परमेश्वर के पास नहीं जा నీకు सकता। సంతోషం ఉంది, आपको खुशी मिलेगा यीशु నీకు मसीह के द्वारा, సమాధానం ఉంది. आपको यीशु मसीह के द्वारा शांति मिलेगा। నా ప్రియ సహోదరి సహోదరుడా, मेरे प्रिय भाइयों बहनों, ఇదిగో ఈ సమయమందు इस समय में నీకు ఒక మంచి శుభవార్త. इस समय में आपको कुछ खबर बताना चाहता నీకు हूँ। నెమ్మదినివ్వడానికి आपको शांति देने के लिए యేసు ప్రభు వారు यीशु मसीह 2025 సంవత్సరాల క్రితం 2025 वर्ष पहले ఈ భూమి మీదకి इसी पृथ्वी में రక్షకుడుగా వచ్చాడు. उद्धारकर्ता का रूप में ఆ आया है। రక్షకుని నీవు కూడా తెలుసుకుంటే उस उद्धारकर्ता को आप पहचाने तो నీకు నెమ్మది కలుగుతుంది, आपको शांति मिलेगा, నీకు సమాధానం కలుగుతుంది, आपको आराम मिलेगा। దేవుడిచ్చే నిత్య జీవాన్ని అనుభవిస్తావు. जो परमेश्वर दे रहे अनंत जीवन आपको मिलेगा। నీ కుటుంబానికి నెమ్మది కలుగుతుంది, आपका परिवार को भी खुशी मिलेगा, शांति मिलेगा। నువ్వు చేసే ప్రతి పనిలో నీకు విజయం దొరుకుతుంది. आपको जो काम कर रहे हर परिस्थिति में शांति मिलते हैं, विजय मिलते हैं। యేసు ప్రభువే నీకు సమాధానం ఇచ్చేవాడు, यीशु मसीह आपको शांति देने वाला, యేసు ప్రభువే నీకు నెమ్మది ఇచ్చేవాడు. यीशु मसीह आपको समाधान आराम देने वाला। ఆ గొప్ప ప్రభువుని उतना बड़ा महान నీవు परमेश्वर రక్షకుడుగా को అంగీకరించు. आत्मा अंगीकार करो। దేవుని బిడ్డగా నీవు చేయబడతావు. परमेश्वर का बच्चे का जैसे जी सकते हैं। దేవుడు నీ జీవితానికి కావలసిన రక్షణ ఇస్తాడు. जो जीवन आपको उद्धार में, जो परमेश्वर जो जीवन दे रहे वो उद्धार के साथ मिलेगा। నిన్ను నీకు కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. आपका परिवार को परमेश्वर आशीष देता है। నువ్వు చేసే పని అంతట్లో దేవుడు నీకు సహాయం చేస్తాడు. आपका जो काम कर रहे हैं उसमें आशीष मिलते हैं। దేవుడు మిమ్మల్ని దీవించుగాక. परमेश्वर आपको आशीष दे। దేవుడు धन्यवाद। మిమ్మల్ని దీవించుగాక. परमेश्वर आपको आशीष दे। ఓ గాడ్ బ్లెస్ యు. धन्यवाद। ये परमेश्वर का वचन है, आप पढ़ लो। ये దేవుని వాక్యము చదువుకో, మంచిగా ఆశీర్వదించబడతా. రోజు చదువుకో. బైబిల్ కావాలంటే అక్కడ ఉన్నాయి, నీకు బైబిల్ ఇస్తాం. మంచిది. యేసు ప్రభు దేవుడు నిన్ను దీవించిన కాక. నా సహోదరి సహోదరుడా, प्रिय भाइयों बहनों, యేసు ప్రభు చెప్పును, यीशु मसीह ने कहा, నేను అందరికీ ప్రభువుని, मैं सबका प्रभु मैं ही हूँ बोल के यीशु मसीह ने నా कहा। ద్వారా తప్ప मेरे बिना ఎవరు దేవుని రాజ్యానికి చేరుకో. कोई भी परमेश्वर का राज्य में नहीं पहुंच सकते ఈ हैं। సాయంత్రకాల సమయంలో इस शाम का समय में యేసు ప్రభువు यीशु मसीह నీకు రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. आपको उद्धारकर्ता के रूप में इस धरती में आया है। ఆయన మాట నీకు నెమ్మదినిస్తుంది. उनका बातों के द्वारा आपको आराम मिलते हैं। ఆయన మాట నీ జీవితానికి ధైర్యాన్ని ఇస్తుంది. उनका यीशु मसीह का बात आपको बड़ा धैर्य मिलेगा। ఆయన మాటలో గొప్ప శక్తి ఉంది. उनका बातों में महान शक्ति है। ఆయన మాట విన్న వారందరూ దీవించబడుతూ వచ్చారు. ठीक है, माता डाले। యేసు ప్రభువారు నిన్ను ప్రేమిస్తూ आपको प्रेम कर रहे నీ हैं। కోసం కలువరిశిలో ప్రాణం పెట్టారు. आपके लिए कलवरी क्रूस पर प्राण दे दिया। నీ కోసం ఆయన కొరడా దెబ్బలు తిన్నారు. आपके लिए घोड़ा खाया है। ఆయన ఇచ్చేటువంటి గొప్ప రక్షణను ఈ దినాన్ని తెలుసుకోవాలని దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. जो यीशु मसीह ने दिया है उद्धार, ऐसा कोई नहीं देते हैं। ఆయన మాట నీ జీవితాన్ని ఎంతగానో బాగు చేస్తుంది. यीशु मसीह का बात आपका जिंदगी को, मेरा जिंदगी को ठीक करते हैं। నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నీకు తోడుగా ఉండే దేవుడు. आप जो मार्ग में जा रहे हैं हर परिस्थिति में परमेश्वर आपके साथ होता है। ఆయనే నీ రాకపోకలు నీకు సహాయం చేసే దేవుడు. आने जाने में मदद करने वाला सिर्फ यीशु मसीह। యేసు ప్రభువారు నీ జీవితానికి మేలు చేయడానికి వచ్చారు. यीशु मसीह आपका जिंदगी में अच्छा कर्म काम करने के लिए तैयार है। ఎవరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు. जो कोई यीशु मसीह पर विश्वास करते हैं उनको उद्धार मिलते हैं। ఎవరైతే విశ్వసించారో వారికి అనేక రకమైనటువంటి ఇబ్బందులకు వెళ్తారు.
ఉంటారు. जो विश्वास नहीं करते हैं वो मुश्किल में गिर जाएगा. యేసు ప్రభు నీ జీవితానికి నిత్య జీవనం ఇవ్వడానికి వచ్చాడు. यीशु मसीह आपका जीवन में अनंत जीवन देने के लिए यीशु मसीह आया है. ఆయన నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి వచ్చాడు. हर परिस्थिति का, हर समस्या का परिष्कार देने के लिए यीशु मसीह तैयार నా है. ప్రియ సహోదరి సహోదరుడా, प्रिय मेरे भाइयों बहनों, ప్రభువుని విశ్వసించండి. यीशु मसीह पर विश्वास ఆయన करो. ప్రేమమయుడు. वो महान प्रेमी परमेश्वर है. ఎంతటి ఘోరమైన పాపిని ఆయన క్షమించువాడు. कितना भी बड़ा बात किया हो वो क्षमा करने वाला है. ఆ గొప్ప ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ये महान परमेश्वर प्रभु आपको साथ నా ప్రియ సహోదరి సహోదరుడా, बड़ी उच्च है. యేసే నీకు సత్యం. यीशु मसीह जीवन है, सच है. యేసును తెలుసుకుంటే నీ జీవితంలో నెమ్మది పొందుతావు. यीशु मसीह को जीवन में विश्वास करे तो आनंद యేసు जीवन ప్రభు मिलेगा. అందరిని ప్రేమిస్తూ ఉన్నాడు. यीशु मसीह सबके प्रार्थना करते हैं, ఆయన विश्वास ప్రేమ करें. నీకు आप కావాలి. पंजाब से उनका आया प्रेम आपको ठीक है हिंदी चाहिए. रुको ఆయన జీవం నీకు కావాలి. उनका जिंदगी आपको चाहिए. ఆయన ఇచ్చే పరలోక రాజ్యాన్ని నువ్వు చేరాలి. यीशु मसीह जो परमेश्वर का राज्य दे रहे आपको वो चाहिए. అందుకోసం నీకు వరకు ఆయన కరుణలో ప్రాణం పెట్టాడు. इसलिए यीशु मसीह कलवरी क्रूस पर प्राण दे दिया आपके लिए. ఆయన मेरे लिए. ప్రాణం పెట్టడం వల్ల నీకు మోచన కలిగింది. प्राण देने के द्वारा आपको वो ఆయన उद्धार ప్రాణం मिला. పెట్టడం వల్ల నీకు రక్షణ వచ్చింది. यीशु मसीह प्राण देने के द्वारा उद्धार मिलते ఆ हैं. గొప్ప రక్షణ నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా वो ఉన్నాడు. इतना बड़ा महान उद्धार देने के नको नको लिए थैंक यू హృదయంలో యేసు ప్రభువుని విశ్వసిస్తే रुको చాలు. रुको जरा यीशु रुको मसीह पर अंगीकार करो. నీ హృదయంలో దేవుని నీవు స్వీకరిస్తే చాలు. यीशु मसीह का आपका हृदय में स्वीकार करे तो इतना काफी है. भाई, ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. प्रभु आपका हृदय कर दे. ఆ గొప్ప పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. स्वर्ग राज का वारिश बन सकते हैं. ఆయన పరిశుద్ధుడు. यीशु मसीह पवित्र है. ఆయన పరిశుద్ధుడు. वो पवित्र परमेश्वर है. నిన్ను కూడా పరిశుద్ధుడిగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. आपको भी पवित्र बनाने के लिए यीशु मसीह ने ఆయన आया. పరిశుద్ధుడు. वो पवित्र परमेश्वर है. నిన్ను రక్షించుకోవడానికి లోకానికి వచ్చాడు. आपको उद्धार देने के लिए यीशु मसीह आया ఒక है. తల్లి రక్షించినట్టుగా यीशु मसीह నిన్ను రక్షించడానికి వచ్చాడు. ये उद्धार देने के लिए आया ఆయన है. మంచి స్నేహితుడు. ये अच्छा फ्रेंड है. నీ కష్టాల్లో నీకు సహాయం చేయడానికి వచ్చాడు. आपको कष्ट का समय में उद्धार देने का ఆయన तैयार మంచి है. వైద్యుడు. वो परम वैद्य నీ है. వ్యాధుల్లో నిన్ను స్వస్థపరచడానికి వచ్చాడు. आपका बीमारी को भी चंगा करने के लिए యేసు ప్రభువుని ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు. यीशु मसीह अच्छा परमेश्वर है. यीशु मसीह काफी आपका యేసు जिंदगी में. ప్రభువుని ప్రతి కష్టంలో నీకు సహాయం చేసే దేవుడు. वो पर हर कष्ट में परमेश्वर साथ करने वाला है. ప్రభు అందరిని ప్రేమిస్తూ ఉన్నాడు. वो प्रभु आपको प्यार कर रहे ఆ हैं. ప్రభువును తెలుసుకో. वो परमेश्वर को मान लो. ఆ ప్రభువు గురించి ఆలోచించు. वो प्रभु के बारे में थैंक यू भाई धन्यवाद हाँ हाँ, कष्ट का समय में पूछो प्रभु. ఆ ప్రభువుని అడుగు నీ కష్టాల్లో ప్రభు అని ఎవరు అని. प्रभु आप कौन है पूछ लो. ఆయన నిన్ను దర్శించగలిగిన దేవుడు. हाँ, आपको देखने वाला ఆయన परमेश्वर है. నీతో మాట్లాడగలిగిన దేవుడు. बात करने वाला परमेश्वर है. ఆయన నిన్ను హత్తుకున్న దేవుడు. आपको ఆయన నీ కుటుంబానికి నెమ్మదినిచ్చే దేవుడు. ओ शांति देने वाला यीशु मसीह है. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగా. यीशु मसीह आपको जीवन को देगा. परमेश्वर आशीष दे. ఈ మాటలు మీ జీవితాలకు మేలు కలుగును గాక. पढ़िए ये बात अच्छा लगेगा. మీరు వెళ్ళే మార్గాల్లో మీకు దేవుడు తోడైండి నడిపించును గాక. परमेश्वर आपके साथ हो संगो ब्रदर. దేవుడు మీరు చేసే ప్రతి పనిని ఆశీర్వదించును గాక. हर काम में परमेश्वर आपको आशीष दे ब्रदर.